కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణపై మరో 12 గంటల పాటు వాయుగుండం ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని, ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. 20కి పైగా ప్రాంతాల్లో 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందంటున్న వెదర్ ఆఫీసర్ శ్రావణితో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. వాయుగుండం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. మరి వాయుగుండ ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన ఎన్ని రోజులు ఉండబోతుంది, ఇప్పటి వరకు సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉంది, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో తెలంగాణ వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావణి గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇప్పటివరకు భారీ వర్షాలు కురిశాయి, ఇప్పటివరకు తెలంగాణలో ఎక్కడ హైయెస్ట్ వర్షపాతం నమోదైంది మేడం? మనకి నిన్న తీరం దాటిన వాయుగుండ ప్రభావం వల్ల మనకి దాదాపుగా సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. ముఖ్యంగా మహబూబాబాద్లో 40 సెంటీమీటర్లు, మలియల్ మండలంలో నమోదవడం అయితే జరిగింది. అలాగే దాదాపుగా 20 ప్రదేశాల్లో మనకి అత్యంత భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే మిగతా రాష్ట్రం మొత్తం మీదుగా భారీ నుంచి అతి భారీ వర్షపాతం చాలా వరకు నమోదవడం జరిగింది. కొన్ని చోట్ల భారీ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. హైదరాబాద్ మరియు శివార్ల పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే అక్కడ మనకి భారీ వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. అయితే నిన్న తీరం దాటింది దాదాపుగా ఇప్పుడు జగదల్పూర్, దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కింద మనకి కొద్దిగా అంటే వాయుగుండం నుంచి బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈరోజు సాయంత్రానికి రేపు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. సో దీని తీవ్ర అల్పపీడన ప్రభావం వల్ల ఇంకా రాష్ట్రం మీద కొద్దిగా అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కొద్దిగా ఒక మాదిరి మోస్తరు నుంచి భారీ జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. నిన్నటి నుంచి ఈ రోజు కంటిన్యూస్గా రైన్ అందువల్ల కొన్ని జిల్లాలకు మేము రెడ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కూడా కంటిన్యూ చేయడం అయితే జరిగింది. రేపు పూర్తిగా బలహీనపడే అవకాశం ఉన్నందున రేపు కొద్దిగా ఓన్లీ ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రమే, అంటే 1-2 జిల్లాలకు మాత్రమే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అలర్ట్ నుంచి పూర్తిగా వర్షపాతం అనేది చాలా వరకు తగ్గే అవకాశం కనిపిస్తుంది అనమాట. అల్పపీడనంగా మారిన తర్వాత మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా మేడం తెలంగాణ పైన? అల్పపీడనంగా మారిన తర్వాత పెద్దగా తెలంగాణ మీద ఉండకపోవచ్చు, కానీ మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడ మీద దీని ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్య మహారాష్ట్ర నుంచి దాదాపుగా మరాఠ్వాడ, సౌత్ మధ్య మహారాష్ట్ర ఉండే ఈ ప్రదేశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మళ్ళీ 5వ రోజున కొద్దిగా చూసుకున్నట్లయితే ఒక ఉపరితల ఆవర్తనం వచ్చే అవకాశం ఉంది. అప్పుడు వల్ల ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని అక్కడక్కడ ఒక మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. వచ్చే 12 నుంచి 24 గంటల మధ్య ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? భారీ వర్షాలు ఉంటాయి లేకపోతే నార్మల్ సిచ్యువేషన్స్ ఏర్పడే అవకాశం ఉంది? వచ్చే 12 గంటలు అయితే కొద్దిగా వర్షపాతం తగ్గిందని చెప్పవచ్చు. రాత్రికి మరింత కొద్దిగా ఉండే అవకాశం అయితే, ఇంకో స్పెల్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కొన్ని గంటల పాటు సిచ్యువేషన్ ఎక్కడెక్కడ ఇంకా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది మేడం? భువనగిరి పూర్తిగా ఇంపాక్ట్ తగ్గింది. దాదాపుగా ఇప్పుడు కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల్లో అక్కడక్కడ ఇంపాక్ట్ ఉండే అవకాశం అయితే, కొద్దిగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రమే అధికంగా ఇంపాక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ భారీ వర్షపాతం అయితే ఉంది, కానీ కంటిన్యూస్గా రైన్ ఉండడం వల్ల కొద్దిగా ఇదైంది. ఈరోజు సాయంత్రంకి కొద్దిగా తెరపనిచ్చే అవకాశం ఉంది. తర్వాత ఎర్లీ మార్నింగ్ మళ్ళీ కొద్దిగా రైన్ పడే అవకాశం కనిపిస్తుంది. సో పూర్తిగా కూడా చూసుకుంటే వాయుగుండం కాస్త అల్పపీడనంగా మారి పూర్తిగా కూడా తగ్గిపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక రేపటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే రెడ్, ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారో అక్కడ వర్షపాతం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక రేపు సాయంత్రం నుంచి పూర్తిగా కూడా తెలంగాణలో వర్షపాతం అంతగా భారీగా నమోదవ్వదని కూడా తెలుస్తోంది. కెమెరామెన్ చందుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.